హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినపోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు, చదువుతున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. తను వెంటనే భయపడుతూ రాజేష్ చేయి పట్టుకుంటుంది. రాజేష్ కూడా తన చేయి పైన చేయి వేసి, భయపడకు, బయటేదో జరిగే ఉంటుంది, అందుకే మీ అన్నయ్య అలా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు మనం ఇంకా ఏం చెప్పినా మీ అన్నయ్య వినడు. మీ అన్నయ్యకి మీ వదిన చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. అంతా నేను చూసుకుంటాను. చంద్రమ్మ, ఆంటీని లోపలికి తీసుకువెళ్ళు అంటాడు. అలాగే బాబు అంటూ చంద్రమ్మ సుజాత ఏదో చెప్పాలి అనుకుంటున్న ఆ టైంలో ఆవిడని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆవిడని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. రాజేష్ తనుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని అమ్ముకి ఫోన్ చేస్తాడు. హలో అమ్ము, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాజేష్. అదేంటన్నయ్య, చాలాసేపు అయ్యింది కదా, మీరు రెడీగానే ఉన్నారు అన్నారు, ఇంకా రాలేదేం? మీ గురించే వెయిట్ చేస్తున్నాను. అందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ అమ్మకి మీరు వస్తున్నారు అని మాత్రం తెలియదు. అయినా నిన్న నైట్ ఆల్రెడీ శ్రీను నాన్నతో మాట్లాడాను అన్నాడు. అందుకే నేను కూడా మాట్లాడలేదు. ఎవరికి ఏమీ చెప్పలేదు. వచ్చాక అమ్మతో మాట్లాడొచ్చు. మీరు త్వరగా రండి అంటుంది. అమ్ము, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేమెవరం ఇప్పుడు అక్కడికి రావడం లేదు. నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అర్జెంట్కి ఇక్కడికి రా అంటాడు రాజేష్. ఏమైంది అన్నయ్య, ఎందుకు ఇప్పుడు సడన్గా? ఆంటీకి బాగానే ఉంది కదా అని అడుగుతుంది కంగారుగా అమ్ము. లేదు లేదు, ఆంటీ బాగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. నువ్వు మాత్రం ఇక్కడికి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రా అని ఫోన్ పెట్టేస్తాడు రాజేష్. శ్రీను గెస్ట్ హౌస్ సిటీకి దూరం, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం సిటీకి దగ్గరలోనే ఉంది కాబట్టి అమ్ముకి ఎక్కువసేపు పట్టదు. 20 మినిట్స్లోనే శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఎంత అర్జెంటుగా రమ్మన్నావు? మీరు కూడా ఎందుకు రాలేదు అని వెళ్ళి ఫస్ట్ టైం తనుని డైరెక్ట్గా చూస్తూ తన పక్కన సోఫాలో కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుంటుంది. అమ్ము, నైట్ నీతో వీడియో కాల్ మాట్లాడాక అందరం ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నాము. ఉదయాన్నే లేచి అమ్మతో మాట్లాడాక రెడీ అయ్యాం. అన్నయ్య కోసం చూద్దామని వెళ్తే రూమ్లోనే లేడు. అసలు నైట్ అంతా ఇంట్లోనే లేడు. ఆ విషయం మాకు అప్పుడే తెలిసింది. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. మేము రెడీ అయ్యి వెయిట్ చేస్తూ కూర్చుంటే లేటుగా వచ్చి ఈ పెళ్ళి జరగదు, నా వల్ల అమూల్య భవిష్యత్తు నాశనం అవడానికి వీల్లేదు అంటూ ఏదో మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. వదిన, మాకేమీ అర్థం కావడం లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అసలు ఏం జరిగిందో అడుగు అంటుంది తను. అమ్ముకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ తింగరోడికి పిచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యిందా ఏంటి? నైట్నే కదా, మళ్ళీ ఎప్పుడు నీ చెయ్యి వదలను అన్నాడు. అసలు ఏమైందో కనుక్కోవాలి అని నేను ఒకసారి శ్రీను రూమ్కి వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ శ్రీను రూమ్కి వెళ్ళడానికి 4 అడుగులు వేసేసరికి రాజేష్ అమ్ము అని పిలుస్తాడు. అమ్ము ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. వాడు ఒకవేళ కోపంగా ఉంటే మాత్రం ఎక్కువగా ఏమీ అడగవద్దు. నా మాట విను, నా మాట విను, తర్వాత మెల్లిగా నేను కనుక్కుంటాను, అర్థమైందా అని అంటాడు. సరే అన్నట్లు తల ఊపి మళ్ళీ శ్రీను రూమ్ వైపు వెళ్ళిపోతుంది అమ్ము. తేజ, ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? అసలు అన్నయ్యకి ఎప్పుడు కోపం రాదు కదా, మరి వదిలిని ఎందుకు అంతలా భయపెడుతున్నావు అంటుంది అమాయకంగా. అయ్యో, తను అప్పటికి ఇప్పటికి మాలో చాలా చేంజ్ వచ్చిందిరా. తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాక ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాం. అందుకే మీ అన్నయ్య ఎదువరకట్లా నవ్వుతూ ఉండట్లేదు, ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు. కోపం ఎక్కువ. తన మాటకి ఎవరైనా ఎదురు చెప్తే ఇంకంతే. అనవసరంగా అమ్ము ఇప్పుడు తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొట్టినా కొడతాడు అంటాడు రాజేష్. ఏంటి, అన్నయ్య ఒక అమ్మాయిని కొడతాడా? అసలు అమ్మాయిలతోనే మాట్లాడడానికి భయపడే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిని కొట్టడం ఏంటి? మరీ అంతలా ఎలా మారిపోయారు మీరు అని అడుగుతుంది తను. ఇంతకుముందు ఒకసారి అమ్ము కోపం తెప్పిస్తే ఏకంగా తన పీక పట్టుకున్నాడు మీ అన్నయ్య. అంత కోపం అసలా. నువ్వు ఫీల్ అవ్వను అంటే ఇంకో విషయం కూడా చెప్తాను తను అంటాడు మెల్లిగా రాజేష్ తన చేయి పట్టుకుని. చెప్పరా, మా అన్నయ్య గురించి నేను తెలుసుకోకపోతే ఎలా? ఏమైంది అసలు అంటుంది. అమ్మాయిల విషయంలో నీ ఫ్రెండ్ షారాతోనే తనలో చాలా చేంజ్ వచ్చిందిరా. నువ్వు అలా చెయ్యకుండా ఉండవలసింది అంటాడు మెల్లిగా రాజేష్. షారా పేరు ఎత్తగానే తను షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. అదేంటి తేజ అలా అంటావు? షారా మా అన్నని చాలా సిన్సియర్గా లవ్ చేసింది. నన్ను హెల్ప్ చేయమని అడిగింది.
తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటుందని ఆలోచించి తనకి కొంచెం హెల్ప్ చేశాను. అసలు ఏమైందో కూడా చెప్పకుండా మీ ఇద్దరు నా మీద విరుచుకు పడితే నేను మాత్రం ఏం చేస్తాను? అసలు ఇన్ని సంవత్సరాలైనా కూడా షారా ఏం చేస్తుందో మీరిద్దరు ఇప్పటి వరకు నాకు చెప్పనే లేదు. ఆ కోపంతోనే కదా నా స్టడీస్ని మధ్యలోనే వదిలేసి అమెరికా నుంచి కూడా వచ్చేసాను. నాతో మాట్లాడడం కూడా మానేశారు అని మళ్ళీ డల్గా అయిపోతుంది తను. సరేలే, ఇక ఆ విషయం వదిలేసాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు నా భయం అంతా మీ అన్నయ్య అమ్ముని ఏమైనా అంటాడేమో అని. అలా వాళ్ళిద్దరూ కింద హాల్లో కూర్చుని శ్రీను గురించి భయపడుతూ మాట్లాడుకునే లోపే ఒక అరగంట గడిచిపోతుంది. మెట్ల మీద ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది అని సైడ్కి చూశాడు రాజేష్. అక్కడ అమ్ము శ్రీను ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నవ్వుతూ కిందకు వస్తూ ఉంటారు. నేను చూస్తున్నది నిజమే కదా అని తల ఒక్కసారిగా విదిలించి కళ్ళు రెండు నులుముకుంటూ, ఒకవేళ కలకా కాదు కదా అని ఇంకా షాక్లోనే నిల్చుని చూస్తూ ఉంటాడు రాజేష్. తను కూడా సౌండ్ వచ్చేసరికి అన్నయ్య వదిన వచ్చినట్లున్నారు అని లేచి నిల్చుంటుంది. అమ్ము శ్రీను చెయ్యి వదిలి తను దగ్గరికి వెళ్ళి, వచ్చేసా మర్దల పిల్ల, ఎందుకు నిల్చుంటావు, కూర్చో అంటూ నెమ్మదిగా కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటుంది. శ్రీను అప్పటి వరకు నవ్వుతూ వచ్చి రాజేష్ని చూసి సీరియస్గా ఉన్నట్లు తెగ పర్ఫార్మెన్స్ చేస్తూ నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తన అవతారం చూసి రాజేష్ వింతగా చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఎందుకలా చూస్తున్నావు? మీ అందరూ రేపే మా ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడండి. అలాగే పెళ్లి కూడా ఒక నెల రోజుల్లోనే జరిగిపోవాలి అంటున్నాడు మీ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. హో, ఏంటి వింత అని మొహం తిప్పుకొని ఎక్కడికో పిచ్చోడిలా చుట్టూ చూస్తున్న శ్రీనుని చూసేసరికి కరెక్ట్గా అదే టైంకి శ్రీనుకి కూడా రాజేష్ వైపు చూస్తాడు. తూ అంటూ సైలెంట్గా ఉమ్మినట్లు యాక్ట్ చేస్తాడు రాజేష్. రే నిన్ను అని శ్రీను రాజేష్ని కొట్టడానికి వస్తాడు. ఇంకేముంది, ఇద్దరు మీద పడి కొట్టుకుంటూ ఉంటారు. అమ్ముకి అదంతా చూసి చూసి అలవాటైపోయి అందులోనూ మంచి మూడ్లో ఉండడం వల్ల నవ్వుతూ తను పక్కనే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. తను మాత్రం ఆ గొడవ వినబడి ఏమవుతుంది అంటూ అడగంగానే, ఏముంది, మీ అన్నయ్య మా అన్నయ్య ఇద్దరు తన్నుకుంటున్నారు ఎప్పట్లాగానే అంటుంది అమ్మ నవ్వుతూ. అయ్యో వదిన, వాళ్ళని అలా వదిలేస్తే చాలా గట్టిగా కొట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి అంతే, ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేది, పద ఆపుదాం అని లేచి మెల్లిగా నిల్చుని, తేజ ఆగు అంటూ చేతులు చాపుతూ చెప్తూ ఉంటుంది. అయినా ఆగితేగా. అయ్యో, అసలే ఈ తేజ కోతి లాంటి వాడు, మా అన్నయ్యని కొడుతున్నాడు, ఇప్పుడు ఎలా ఆపాలి ఈ కోతిని అంటుంది తను. ఏంటి మర్దల్, మా అన్నయ్యనే కోతి అంటావా? మరి మీ అన్నయ్య ఏకంగా రాక్షసుడు కదా. అయినా కోతిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు. అసలు నువ్వు ఎలా చెప్తే అలా ఆడాలి మా అన్నయ్య కోతి. ఏంటి, నా ముద్దుల రాక్షసుడిని ఎలా కంట్రోల్లోకి తెచ్చానో చూసావా అంటూ అను అంటూ ముద్దుగా మత్తుగా పిలిచేసరికి శ్రీను రాజేష్ని కొట్టడం ఒక్కసారిగా ఆపేసి సీరియస్గా లేచి అనుకుంటూ షర్టు జుట్టు సరి చేసుకుంటూ వచ్చి అమ్మ పక్కన నిల్చుంటాడు. అయ్యో దేవుడా, నాకేదో అయ్యింది, కాపాడండి అంటూ తల పట్టుకుని సోఫాలో పడిపోతాడు రాజేష్. తేజ ఏమైంది అంటూ తను వెళ్ళగానే, ఏంటి రక్కి, ఇదంతా కళా నిజమా? మీ అన్నయ్య ఏంటి మీ వదిన చెప్పినట్లు కీచన బొమ్మలా ఆడడం ఏంటి అని వింతగా చూస్తూ ఉంటాడు. తను మాత్రం మా వదిన సూపర్, అరగంటలో మా అన్నయ్యని ఏం మాయ చేసిందో కానీ ఫుల్ కంట్రోల్లో పెట్టేసింది అంటూ సంబరపడిపోతూ ఉంటుంది. శ్రీను మాత్రం మళ్ళీ సీరియస్గా ఫేస్ పెట్టేసి, కుల్ఫీ రా, నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను అంటూ రాజేష్ వైపు సీరియస్గా చూస్తూ, మళ్ళీ వచ్చి నీ పని చెప్తా అన్నట్లు ఒక చూపు వదిలి షర్ట్స్ హ్యాండ్స్ పైకి మడత పెడుతూ అమ్మ చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హిందీ మనకి రాదు కాబట్టి తెలుగులో ఆ బీహార్ వాళ్ళు మన సీక్రెట్ విలన్తో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. సార్, పని అయిపోయింది, మీరు చెప్పినట్లే చేశాం, మేము ఇంక వెళ్తాం, మళ్ళీ పని ఉంటే కాల్ చేయండి అని వాళ్ళు దిగిన హోటల్కి వెళ్ళిపోతారు. ఇతను ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, అయినా ఎంత తొందరగా ఏం వచ్చారబ్బా అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు మన సీక్రెట్ విలన్ పిఏ. అంతలా చించకు, నేను ఇంత ఫాస్ట్గా ఉన్నా కాబట్టే ఈ పొజిషన్లో ఉన్నా, నువ్వు స్లో కాబట్టే ఇంకా పిఏగానే ఉండిపోయావు అంటూ రెండు చేతులు వెనక్కి పెట్టి ఒకదానితో ఒకటి పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ, ఆ శ్రీనుగాడిని మనం అంత త్వరగా చంపలేంరా, అందుకే డైరెక్ట్గా పైకి పంపించడానికి వాడి కారులో బాంబు సెట్ చేయమని చెప్పాను. ఇప్పుడే బయలుదేరాడట. ఈ రోజుతో ఆ శ్రీను శని వదిలిపోతుంది
అని చావు కబురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మన సీక్రెట్ విలన్. శ్రీను అమ్ముని కారులో తీసుకువెళ్తూ తన బుగ్గపై చేయి వేసి, కుల్ఫీ, నాకు బయట కొంచెం పని ఉంది, నేను త్వరగా దించేసి వెళ్ళిపోతాను, తర్వాత మాట్లాడతాను, ఓకేనా అంటాడు. అమ్ము నవ్వుతూ ఇల్లు రాగానే అలాగే అంటూ అటు ఇటు చూసి చప్పున శ్రీను బుగ్గపై ముద్దు పెట్టి శ్రీను తేరుకునే లోపే బాయ్ అని అరుచుకుంటూ దిగి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్ము లోపలికి వెళ్ళిపోయాక శ్రీను నవ్వుకుంటూనే ఒకసారి కార్ దిగి ఆ వీధి చివరికి రెండు వైపులా చూసి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అమ్ము అదంతా లోపలికి వెళుతూ గుమ్మం దగ్గర నుంచి చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలేఖ్య హాల్లోనే కూర్చుని అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి, ఇందాక నాన్న అన్నారు ఈరోజు శ్రీను వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంటికి వస్తారు అని, నువ్వేమో ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు, అసలు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. హుష్, అమ్మ వింటుంది. నా రూమ్లోకి రా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఇద్దరు అమ్మ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు. చెప్పవే, అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళావట, అమ్మ చెప్పింది, నిజం చెప్పు అని అడుగుతుంది అలేఖ్య అనుమానంగా. అబ్బా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు నువ్వు చెప్పు, మీ మావయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది అమ్మ. నరసింహం గురించి అడగగానే అలేఖ్యకి కొద్దిగా చిరాకు వచ్చి, పర్లేదు, అయినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా పెళ్లి విషయం చెప్పగానే ఒక్క రోజులోనే ఒప్పుకున్నారు అని నీరజ్ చెప్పాడు. మనం వాళ్ళ స్టేటస్కి సరిపోకపోయినా కూడా వెంటనే ఒప్పుకున్నారు అంటే చాలా మంచివాళ్ళు అనుకున్నాను. కానీ శ్రీను వాళ్ళని ఏకంగా చంపడానికే ప్లాన్ చేశారు అని తెలిసాక ఆయన మీద ఉన్న గౌరవం పోయింది అంటుంది అలేఖ్య. అక్క, నీకు బావగారికి తెలియని విషయం ఇంకొకటి ఉంది చెప్పనా అని అంటుంది అమూల్య. ఏంటి, మా మావయ్య గారి గురించా, చెప్పు అంటుంది అలేఖ్య. రాజేష్ అమ్ముకి చెప్పిన విషయమే ప్రాజెక్టు గురించి మొత్తం అంతా అలేఖ్యకి కూడా చెప్తుంది అమ్ము. నీ వల్ల అన్ని వేల కోట్లు వస్తున్నాయి కాబట్టే కోడలుగా నిన్ను ఒప్పుకున్నారు, లేదంటే మన ఫ్యామిలీ అందరినీ ఎప్పుడో చంపేసేవారు మీ మావయ్య. నాకు కూడా ఈ విషయం రాజేష్ అన్నయ్య చెప్తేనే తెలిసింది. ఒకసారి నాన్నని అడుగుదాం, ఎందుకంటే ఇప్పుడు ఆయన విషయం నాన్నగారికి కూడా తెలిసింది కదా. ఆ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, టెండర్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయట. అది ఎవరికి వెళ్ళిందో మనం కూడా తెలుసుకోవాలి కదా అంటుంది అమ్ము. అలేఖ్య షాక్ అవుతూ, నువ్వు చెప్పేది నిజమా? కానీ ఈ విషయం నీరజ్కి కూడా తెలీదు, తెలిస్తే నాకు ఎప్పుడో చెప్పేవాడు. మనం ఒకసారి నాన్నని అడిగితే మంచిది అంటుంది అలేఖ్య. అలాగే అక్క, కానీ ఈ విషయం అమ్మకి తెలియకపోవడమే మంచిది. నువ్వు కూడా ఏం చెప్పొద్దు, బావకి ఈ పాటికే తెలిసి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మెల్లిగా నువ్వే అడుగు అంటుంది అమ్ము. అలాగే అడుగుతాను, ముందు నువ్వు శ్రీను వాళ్ళ ఇంటికి ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళావు చెప్పు అని ఇంకా టెన్షన్ ఆపుకోలేక అడుగుతుంది అలేఖ్య. ఏమీ లేదక్క, శ్రీనుతో కొంచెం మాట్లాడాలి అనిపించింది, అందుకే వెళ్ళాను. వాళ్ళు ఈరోజు రారు, రేపు వస్తారట పెళ్లి విషయం మాట్లాడడానికి. ఆల్రెడీ శ్రీను నాన్నతో మాట్లాడాను అన్నాడు. ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే అమ్మను ఒప్పించడం మనకి కొంచెం కష్టం. బావగారిని కూడా రేపు రమ్మను, మనకి కొంచెం తోడుగా ఉంటారు అంటూ కొంచెం నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అమ్ము. అమ్ము, నువ్వేనా సిగ్గుపడేది? అక్షయ్తో నీ పెళ్ళి అన్నప్పటి నుంచి ఇలాంటి సిగ్గు నీ మొహంలో ఎప్పుడూ చూడలేదు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నా గురించి ఎంత చేశావు, కానీ నేను నీకు హెల్ప్ చేయకుండా బాధ పెట్టాను, సారీరా అంటూ అమ్ము చేయి పట్టుకుంటుంది అలేఖ్య. అక్క, అదంతా అయిపోయింది, నువ్వేం చేసినా నా ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసావని నాకు తెలుసులే, ఇంకా ఆ విషయం పూర్తిగా మర్చిపోదాం, ఓకేనా అంటూ చాలా రోజుల తర్వాత ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. శ్రీను తన కార్ డ్రైవ్ చేసుకుంటూ తిన్నగా మన సీక్రెట్ విలన్ ఇంటికి వెళ్తాడు. గేట్ ఓపెన్ చేసాక కార్ దిగి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ ఆపడానికి ట్రై చేస్తారు. తన గాగుల్స్ తీసి సీరియస్గా వాళ్ళ వైపు ఒక్కసారి చూడగానే ఆల్రెడీ వాళ్ళందరికీ శ్రీను గురించి తెలుసు కాబట్టి భయపడుతూ ఆపకుండా లోనికి వెళ్ళడానికి దారిచ్చేస్తారు. మళ్ళీ తన గాగుల్స్ పెట్టుకుని నేరుగా మన సీక్రెట్ విలన్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు శ్రీను. తన పిఏతో ఏదో మాట్లాడుతూ పట్టపక్కలే శ్రీను చావు వార్త వినాలని టెన్షన్తో మందు కొడుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఏకాంబరం. అదేనండి మన సీక్రెట్ విలన్, నేమ్ రివీల్ చేశా అంతే. శ్రీనుని వెనుక నుండి ఏకాంబరం పిఏ చూసి షాక్తో నోరు తెరిచి భయంతో అలా చూస్తూ ఉండిపోతాడు. ఏకాంబరం మాత్రం మాట్లాడుతూ
అటు ఇటు తిరుగుతూ. పిఏ నుంచి ఏ సమాధానం రావట్లేదు ఏంటి అని అతన్ని చూసేసరికి ఆ పిఏ షాక్లో ఉండడం గమనించి ఎటు చూస్తున్నాడబ్బా అంటూ శ్రీను వైపు చూస్తాడు. అంతే ఆ టైంలో శ్రీను తన ఇంట్లో ఉండడం చూసి భయపడిపోతాడు. వెంటనే గుటకలు మింగుతూ తన కారులో మా వాళ్ళు బాంబు పెట్టామన్నారు, కానీ వీడేమో ఇప్పుడు ఏకంగా నా ఇంటికి వచ్చేసాడు, కొంపతీసి వీడికి తెలిసిపోయిందా అని కంగారుగా ఏం మాట్లాడకుండా శ్రీను వైపే భయంతో చూస్తూ ఉంటాడు. శ్రీను నవ్వుతూ ఒక చేత్తో జుట్టు సరిచేసుకుంటూ ఇంకో చెయ్యి స్టైల్గా పాకెట్లో పెట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు. తన గాగుల్స్ తీసి ఏకాంబరం వైపే చూస్తూ కాలు మీద కాలు వేసుకుని, ఏంటి సార్ హోమ్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారేంటి, ఎందుకు అలా నిల్చునే ఉన్నారు, కూర్చోండి కూర్చోండి అంటూ శ్రీను ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తాడు. కుడి చేతుల్లో ఉన్న డ్రింక్ గ్లాస్తో వణుకుతూ శ్రీను చూపించిన సోఫాలో మెల్లిగా కూర్చుంటాడు ఏకాంబరం. ఏంటి సార్ అంత టెన్షన్గా ఎందుకున్నారు, నేను మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని వచ్చాను. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది, నన్ను చంపాలని నరసింహం, నారాయణ, దివాకర్, జనార్దన్ అందరూ ట్రై చేశారు. మీకు ఇంకో విషయం చెప్పనా, మా నాన్నని చంపింది కూడా వాళ్ళేనట. నాకు ఆ విషయం నిన్ననే తెలిసింది. అందుకే వాళ్ళందరికీ నా స్టైల్లో బుద్ధి చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేశాను. బ్రతికుంటే అటు నుంచి అటే డైరెక్ట్గా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారులేండి, అది వేరే విషయం. కాకపోతే నిన్న నైట్ నాకు ఒక డౌట్ వచ్చింది, నిజంగా వాళ్ళందరికీ నరసింహమే మోటివేట్ చేసి ఇదంతా చేయించాడా, లేదంటే వీళ్ళందరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానం అంటూ ఏకాంబరం వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు శ్రీను. డౌట్ లేదు, వీడికి నా మీద డౌట్ వచ్చేసింది, ఇప్పుడు ఎలా, వీడి నుంచి తప్పించుకోవాలంటే ఎలా అని కంగారు పడుతూ చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేస్తాడు ఏకాంబరం. అది గాజు గ్లాస్ అవడం వలన బళ్ళుమని సౌండ్ వస్తుంది. అయ్యో సార్, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు, ఆ అటాక్ జరిగింది నా మీద కదా, మిమ్మల్ని కలిసి మీకు ఒకసారి చెప్తే వాళ్ళు ఎవరో కనుక్కుంటారు కదా అని చెప్పిపోదామని వచ్చాను అంతే. మీరేదో టెన్షన్లో ఉన్నట్లున్నారు, నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కలుస్తాను, మీరు ఒకసారి డాక్టర్కి చూపించుకోండి, ఎందుకని మంచిది, వస్తాను అంటూ లేచి మళ్ళీ గాగల్స్ పెట్టుకుంటాడు శ్రీను. వెంటనే ఏకాంబరం కీ ఇచ్చిన వాడిలాగా లేచి నిల్చుంటాడు. సరే సార్, నేను మరి వెళ్తాను అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాపుతాడు శ్రీను. వణుకుతున్న చేత్తోనే ఏకాంబరం శ్రీనుకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయిస్తాడు. అప్పటికే ఏకాంబరం చేతులు చల్లగా చెమటలు పట్టిపోతూ ఉంటాయి. ఆ చెమట తగలగానే శ్రీను నవ్వుకుంటూ చిన్న నవ్వు నవ్వి చేతిని వదిలేసి వెళ్ళిపోవడానికి ముందుకు 4 అడుగులు వేస్తాడు. అమ్మయ్య అని ఏకాంబరం అనుకునేలోపే మళ్ళీ వెనక్కి తిరిగి తలదించి కిందకి చూస్తూ కుడి చేతిని నుదుటిపై రాసుకుంటూ అది అడగడం మర్చిపోయాను, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీకు నా కార్ బాగా నచ్చింది అన్నారు, గుర్తుందా అంటాడు శ్రీను. ఆ టెన్షన్లో ఆ ఏకాంబరానికి ఏమీ గుర్తొచ్చి చేస్తాయి కనుక. పాపం ఆ టైంలో శ్రీను ఏం అంటే అది అవునవును అనడం తప్ప ఇంకేమీ తోచదు. అదే టెన్షన్లో అవునంటూ ఫాస్ట్గా తల ఊపేస్తాడు ఏకాంబరం. వెనక ఉన్న పిఏకి మాత్రం శ్రీను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి కళ్ళు 2 పెద్దవి చేసి టెన్షన్తో చూస్తూ ఉంటాడు. సరే సార్, నేను ఇప్పుడు ఎలాగో అదే కారులో వచ్చాను, ఇంకెందుకు, అది మీరే తీసుకోండి, ముచ్చట పడ్డారు కదా, పర్వాలేదు, నేను ఇంకో కార్ బుక్ చేసుకుంటాను, అందాక మీ కార్ తీసుకువెళ్తాను, మీకు ఓకే కదా అని నవ్వుకుంటూ ఫాస్ట్గా కిందకి దిగి ఏకాంబరం కార్ ఇంకోటి ఉంటే అందులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీను. వెంటనే పిఏ ఏకాంబరం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని వద్దు, సార్ సార్, శ్రీను కార్, అందులో బాంబ్ ఇక్కడే ఉన్నాయి, ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ కదలండి అంటూ శ్రీను ఇచ్చిన షాక్లో నుండి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు పిఏ. గట్టిగా ఊపేసరికి ఏకాంబరం స్పృహలోకి వచ్చి, అవును శ్రీను కార్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడుంది, అందులో బాంబు పెట్టారు కదా మన వాళ్ళు అంటూ వెంటనే ఫాస్ట్గా ఇద్దరు పరిగెత్తుకుంటూ బాల్కనీ దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తారు. అక్కడ శ్రీను కారు ఉంటుంది. వెంటనే ఏకాంబరం పిఏ బీహార్ బ్యాచ్కి ఫోన్ చేస్తాడు. ఆ బాంబు ఎన్ని గంటలకి పేలుతుంది అని టైం సెట్ చేశారు అని అడుగుతాడు కంగారుగా. సార్, అది కరెక్ట్గా 12:30కి సెట్ చేశాను, ఎందుకు అంత కంగారుగా అడుగుతున్నారు అంటాడు బీహార్ బ్యాచ్ హెడ్. వెంటనే తన వాచ్లో టైమ్స్ చూసేసరికి అప్పటికే 12:15 అయి ఉంటుంది. అంటే ఇంకో 15 మినిట్స్లే ఉన్నాయి అని వెంటనే వాళ్ళతో అర్జెంటుగా ఆ బాంబుని డిస్పోజ్ చేయాలి, అది సార్ ఇంట్లోనే ఉంది, తొందరగా ఇక్కడికి రండి అంటాడు పిఏ.
అదేంటి, నేను ఆ శ్రీను కారులో పెడితే సార్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అంటాడు బీహార్ బ్యాచ్ హెడ్. అబ్బా, అదంతా చెప్పడానికి టైం లేదయ్యా బాబు. మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రండి. నేను సార్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. నేను కూడా ఉండను, మా వాళ్ళు ఉంటారు అంతే. మీరు వచ్చి దాన్ని తీసేసి వెళ్ళిపోండి అంటూ ఫోన్ పెట్టేసి, సార్ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి రండి అంటూ అతను చేయి పట్టుకుని ఫాస్ట్గా అక్కడి నుంచి నడిపించుకుంటూ కిందకి తీసుకువస్తాడు పిఏ. వాళ్ళిద్దరూ బయటికి రాగానే సడన్గా గేట్ దగ్గరకి చాలా వ్యాన్లు వచ్చి ఆగుతాయి. ఎవరా అని చూసేలోపు వాళ్ళంతా గేట్ తీసుకుని ఫాస్ట్గా లోపలికి మైకులు కెమెరాలు పట్టుకుని వచ్చేస్తారు. అవన్నీ తెచ్చి ఏకాంబరం మొహం మీద పెట్టేసి, సార్ నిన్న జరిగింది అంతా కూడా మీకు తెలుసు కదా, వాళ్ళందరి గురించి మీరేమనుకుంటున్నారు? ఎమ్మెల్యే నరసింహం గారి గురించి సీఎంతో మాట్లాడాలి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేశారు అని మాకు తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఏకాంబరాన్ని వెళ్ళనివ్వకుండా మొత్తం అందరూ ఆపేస్తారు. ఏకాంబరానికి పిఏకి టెన్షన్తో చెమటలు పట్టేసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అంటూ ఉంటారు. సార్ ప్లీజ్ ఒక్క పావుగంట సేపు మాకు ఆన్సర్ చేసి వెళ్ళండి అంటూ ఉంటారు మీడియా వాళ్ళు. అదంతా శ్రీను తన ఫోన్లో యూట్యూబ్లో లైవ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అమ్ము శ్రీనుల రూమ్లో ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. కథ నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ కథకి నాకు ఛానల్కి కూడా అందించండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.